ట్రాఫిక్ చలాన్లు కట్టకుండా తప్పించుకుని తిరుగుతున్నటువంటి వాహనదారులకు భారీ షాక్ ఇవ్వడానికి రవాణా శాఖ సిద్ధమవుతోంది. చలాన్లు వసూలు కోసం సరికొత్త వ్యూహాన్ని అమలు చేయబోతోంది. పెండింగ్ చలాన్లు ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా ఫ్రీజ్ చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ఆర్టీఏ సేవలు పూర్తిగా నిలిచిపోతాయి. వాహనదారులు చలాన్లు చెల్లించిన తర్వాతే మళ్లీ సేవలు యాక్టివ్ అవుతాయి. జరిమానాలపై వచ్చే ఫిర్యాదులను పారదర్శకంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రీవెన్స్ రెడ్రెసల్ అథారిటీని ఏర్పాటు చేయబోతోంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ 1-2 రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. కొత్త విధానం ప్రకారం చలాన్లపై అభ్యంతరాలు ఉంటే ఆన్లైన్ పోర్టల్లోనే ఫిర్యాదు చేయాలి. అధికారులు వాటిని పరిశీలించి తుది నిర్ణయాన్ని ఎలక్ట్రానిక్ రూపంలో తెలియజేస్తారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి వంటి నగరాల్లో ట్రాఫిక్ డీసీపీలు, ఇతర జిల్లాల్లో ఎస్పీలు, అదనపు ఎస్పీలు ఈ ఫిర్యాదులను పరిష్కరిస్తారు. రవాణా శాఖలో ఆర్టీఓలు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్స్ కూడా బాధ్యతలు చేపడతారు. ఇక కెమెరా ఆధారిత చలాన్లను 3 రోజుల్లో, ఫిజికల్ చలాన్లను 15 రోజుల్లోగా వాహనదారులకు పంపాల్సి ఉంటుంది. చలానా అందించిన 45 రోజుల్లోపు జరిమానా చెల్లించాలి లేదా అభ్యంతరాన్ని దాఖలు చేయాలి. చలాన్లపై వచ్చే అభ్యంతరాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రీవెన్స్ రెడ్రెసల్ అథారిటీని ఏర్పాటు చేయబోతోంది. తప్పుడు చలాన్ల లాంటి సమస్యలను వాహనదారులు ఆన్లైన్ పోర్టల్ ద్వారానే నమోదు చేయాల్సి ఉంటుంది. ఇక అధికారుల ఫిర్యాదు అందిన 30 రోజుల్లోపు నిర్ణయాన్ని వెల్లడించారు. అధికారుల నిర్ణయంతో ఏకీభవించని పక్షంలో చలాన్ మొత్తంలో 50% చెల్లించి కోర్టును ఆశ్రయించే వెసులుబాటు కూడా కల్పించారు. మరోవైపు ఏడాదిలో 5 కంటే ఎక్కువ చలాన్లు నమోదైతే లైసెన్సింగ్ అథారిటీకి అలర్ట్ వెళ్తుంది. వెంటనే డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఆర్సీని బ్లాక్ చేయబోతున్నారు. మొత్తంగా ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా చలాన్ల వసూళ్లలో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా ఈ కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకొస్తోంది. ఈ కొత్త విధానం ద్వారా కేంద్ర మోటారు వాహన నిబంధనల అమల్లో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ మరికొద్ది రోజుల్లో రవాణా శాఖ వర్గాల నుంచి వెలువడే అవకాశం ఉంది. ఇక ట్రాఫిక్ చలాన్ ఉల్లంఘనపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు ట్రాఫిక్ పోలీసులు సిద్ధమవుతున్నారు. కేంద్ర రవాణా శాఖ జనవరిలో విడుదల చేసిన ఉత్తర్వులతో ట్రాఫిక్ వైలేషన్ చేసే వారిపై కఠినమైన చర్యలకు సిద్ధమవుతోంది. ఒక చలాన్ పెండింగ్ ఉన్నా కఠినమైన చర్యలు తప్పవంటున్న హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ అవినాష్ కుమార్తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. ట్రాఫిక్ నిబంధనలు పాటించిన వారిని తాట తీసేందుకు హైదరాబాద్ పోలీసులు సన్నద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి ఒక చలనంలో కూడా వాళ్ళ లైసెన్స్ను ఆర్సీని డిటెక్ట్ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసి ఇప్పటికే అటు జనవరి 1వ తారీఖు నుంచి కూడా దేశవ్యాప్తంగా ఈ చట్టం అమల్లో ఉంది. దీనికి సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. మనతో మనకు ట్రాఫిక్ డీసీపీ అవినాష్ గారు. సార్ చెప్పండి, గడిచిన కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరంలో చాలా నిబంధనల విరుద్ధంగా సంబంధించిన వాటి మీద స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు. తాజాగా ఈ డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ సంబంధించి నిబంధనలు ఎట్లా ఉంటాయి ఏంటి? సో ఈ సంవత్సరం 21 జనవరి 2026 రోజున మార్త్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఒకటి రూల్స్, సెంట్రల్ వెహికల్ రూల్స్, మోటార్ వెహికల్ రూల్స్ నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది. దాంట్లో ఒకటి పాయింట్ అంటే ఇప్పుడు మన ఎన్ఫోర్స్మెంట్ చలాన్స్ జనరేట్ అవుతున్నాయి. చలాన్స్ జనరేట్ చేసిన తర్వాత అంటే ఒక టైం లైన్, ఫిక్స్ టైం లైన్ ఇచ్చింది. దాని లోపల మన ఎవరు అక్యూజ్డ్ ఉన్నారు, హీ షుడ్ పే ద చలాన్. లేకపోతే ఏదైనా ఆబ్జెక్షన్ అయితే అతను గ్రీవెన్స్ రేజ్ చేయవచ్చు. అది ఫిక్స్ టైం లైన్లో అది మన సైడ్ నుండి కూడా ఆయన గ్రీవెన్స్ రిడ్రెసన్ చేసిన తర్వాత ఒకసారి ఫైనల్ ఆర్డర్ వచ్చినప్పుడు హీ నీడ్స్ టు పే ద చలాన్. ఒక్కసారి అది చలాన్ పే చేయకుండా వెహికల్ డ్రైవింగ్ చేసిన సమయంలో పోలీస్ ద్వారా అది వెహికల్ డిటైన్ చేయడానికి ఇప్పుడు పవర్ పోలీస్కి వచ్చింది. హైదరాబాద్ నగరంలో చాలా వెహికల్స్ సంబంధించి కూడా కొన్ని వేల రూపాయల చలాన్ సంబంధించి ఉంది. వాటికి సంబంధించి ఎన్ఫోర్స్ చేస్తున్నారు మాన్యువల్గా. ప్రతిరోజు చాలా చోట్ల ట్రాఫిక్ సంబంధించిన వైలేషన్స్ కావచ్చు, ఎక్కువ చలాన్లకు సంబంధించిన కూడా ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నారు. కానీ దీనివల్ల ఉపయోగం ఎట్లా ఉంటుంది? ముఖ్యంగా ఇది ద మెయిన్ పర్పస్ ఏమైతే రోడ్ మీద ప్రాపర్ రెగ్యులేషన్ జరగాలి. రోడ్లో whoever are commuters, they should follow the law so that ఆయన సేఫ్టీ ప్లస్ ఇంకా వేరే వ్యక్తులకి సేఫ్టీ గురించి మొత్తం రెగ్యులేషన్ వస్తున్నాయి. సో ముఖ్యంగా ఎవరు ఎక్కువ వైలేషన్ చేస్తున్నారు, కేర్లెస్ డ్రైవింగ్ చేస్తున్నారు, రిపీటెడ్గా ఆఫెన్స్ చేస్తున్నారు, వాళ్ళ మీద కొంచెం గట్టిగా యాక్షన్ తీసుకోవడానికి ఈ రెగ్యులేషన్ మనకి హెల్ప్ తీసుకురావచ్చు.
పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఇంప్లిమెంటేషన్ తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ఎప్పుడు ఉండబోతుంది? అది సిపి సార్ అండ్ జాయింట్ సిపి సార్ ట్రాఫిక్ డైరెక్షన్లో ఆల్రెడీ మేము మన పని చేస్తున్నాము. ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఎన్ఫోర్స్మెంట్ మీద అంటే మాన్యువల్ ఇంటర్ఫరెన్స్ కాకుండా నార్మల్ కెమెరా ఇన్స్టాలేషన్తోని డైరెక్ట్ ఆటోమేటిక్ చలాన్స్ జనరేట్ చేయడం అండ్ దాని తర్వాత ఈ నోటిఫికేషన్కి ఆన్ గ్రౌండ్ ఇంప్లిమెంట్ చేయడం ఆల్రెడీ మన ప్రాసెస్లో ఉన్నాము. హైదరాబాద్ కమిషనరేట్ సంబంధించి మీ పరిధిలో రీసెంట్గా చాలా స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు. వీటిలో ఎక్కువ నిబంధనలు ఉల్లంఘించిన వారు ఎవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు? ఇది ఇప్పుడు మేము వర్కౌట్ చేస్తున్నాము అండ్ ఈ ఆల్రెడీ డిసెంబర్ నెలలో కూడా అయింది, జనవరి నెలలో కూడా అయింది. కొన్ని టాప్ 100 ఎవరు చలాన్ పెండింగ్ చలాన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పోలీస్ స్టేషన్ వైజ్ మేము లిస్ట్ కలెక్ట్ చేస్తున్నాము. దాని మీద ఎక్కువ స్పెషల్ ఫోకస్ పెట్టి విల్ ట్రై టు ముఖ్యంగా మీరు చెప్తున్నట్టు ఒక పెలాన్ చెండింగ్ పెలాన్ ఉంటే మాత్రం దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటే 2 వీలర్ 3 వీలర్ 4 వీలర్స్ ఎక్కువ, ఎందుకంటే హైదరాబాద్లో నైట్ టైంలో బస్సులు ఎక్కువగా ట్రావెల్ చేస్తుంటాయి. అంటే ఏ తరహా సంబంధించిన వారి మీద ఇలాంటి నిబంధన అమలు ఉంటుంది? ఇది మన డేటా బేస్ చూసిన ప్రకారంగా అంటే ఎవరు వెహికల్స్ అంటే రెగ్యులర్గా అట్లాంటి వాల్యుయేషన్ చేస్తున్నారు, దీనివల్ల మన రోడ్లో ఎక్కువ డేంజర్స్ వస్తున్నాయి, వాళ్ళ మీద మేము ఎక్కువ ఫోకస్ పెడదాం. తాజాగా దీనికి సంబంధించి కూడా ఒక చలాన్ పెండింగ్ ఉన్నా కానీ దానికి సంబంధించి చాలా సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు హైదరాబాద్ పోలీసులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే డ్రైవింగ్ లైసెన్స్ లేని వారి మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. గడిచిన కొద్ది రోజులుగా హైదరాబాద్ కమిషనరేట్ సంబంధించి కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు. కాబట్టి తాజాగా ఒక చలాన్ బండి మీద పెండింగ్ ఉన్నా కానీ దానికి సంబంధించి సస్పెక్ట్ చేసే విధంగా నిబంధనలు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తీసుకురాబోతున్నట్టుగా పోలీసు ఉన్నతాధికారులు చెప్పిన కమిషన్ తనుంజితో కలిసి కిరణ్ 10 టీవీ హైదరాబాద్.